జాన్సేకర్. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైస్తలాడండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బ్రదర్ బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచున్. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ థ్యాంక్ యూ అమ్మా. నా వాయిస్ క్లియర్ గా వస్తుందా జాన్సన్? వస్తుందన్నా. థ్యాంక్స్ అమ్మా. మరి ఈరోజు స్తుతించడం చేయలేకపోయాం మనం. ఒక 2 minutes స్తుతిస్తే బాగుంటుంది కదా. వత్సల సిస్టర్ గారు మీకు అనుకూలంగా ఉంటే ఒక 2-3 minutes స్తుతి ఆరాధనలో నడిపించండి అమ్మా. ఒక పాట పాడండి, స్తుతి ఆరాధనలో నడిపించండి. బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. పరిశుద్ధాత్మరం మమ్ము నీవు కమ్ము, మమ్ము నింపి నడుపుమా నీదు శక్తితో. పరిశుద్ధాత్మరం మమ్ము నీవు కమ్ము, మమ్ము నింపి నడుపుమా నీదు శక్తితో. నీవే జీవజాలం నిత్యౌపికేవో ఆదరణకర్త మమ్ము నింపుమా. నీవే జీవజాలం నిత్యౌపికేవో మమ్ములో బారచుమా నీదు ఆత్మకు. పరిశుద్ధాత్మరం మమ్ము నీవు కమ్ము, మమ్ము నింపి నడుపుమా నీదు శక్తితో. నీదు శక్తితో, నీదు శక్తితో. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు స్తోత్రములు. సర్వోన్నతమైన నామము కలిగిన దేవా మీకు స్తోత్రములు. సర్వాధికారమైన దేవా మీకు స్తోత్రములు. భూమిని ఆకాశమును సమస్తమును ప్రభాయకరీతిగా సృజించిన గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. నా ప్రభా, ఇశ్రాయేలు ప్రజలను మీరు నడిపిస్తున్న తన అనేకమైన అద్భుతమైన కార్యములు చేసిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఆకాశమును తెరచి ప్రభా మన్నాను కురిపించిన గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు. తండ్రి, పూరేలను వారికి ఆహారముగా అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు. నా తండ్రి, వారు నడుస్తుంటుండగా ప్రభా నా తండ్రి నాయన వారి చెప్పులు నా తండ్రి విరిగిపోకుండా, వారికి బట్టలు పాతకెళ్ళిపోకుండా వారిని కాపాడిన గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడు అనువాడు మనను రుజుపరుచుకున్న గొప్ప దేవానికి స్తోత్రములు. అల్ఫా ఒమేగైనటువంటి దేవానికి స్తోత్రములు. ఆది అంతం లేనటువంటి దేవానికి స్తోత్రములు. సర్వోన్నతమైన నామం కలిగిన దేవానికి స్తోత్రములు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, స్థుతులకు ఘనతకు మహిమకు పాత్రుడైన గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఆయన నీ యొక్క నామము నా తండ్రి ఎంతో గొప్పది. ప్రభువానికి స్తోత్రం. బలమైన దేవుడివి, శక్తివంతమైన దేవుడివి, పరిశుద్ధుడివి, రాజానికి స్తోత్రములు, వందనాలు. నీ వంటి దేవుడి లోకంలో లేరు ప్రభువా. అపరించి పాదములు ప్రభువా నా తండ్రి అగ్ని వంటి నేత్రములు కలిగిన గొప్ప దేవానికి స్తోత్రములు. 7 దీపస్తంభాల మధ్యలో సంచరించడానికి స్తోత్రములు. 7 ఆత్మలు చేత పట్టుకునే దేవానికి స్తోత్రములు. దావీదు తాలూకు చెవులు కలిగిన దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. నా తండ్రి
ఓ గొప్ప దేవానికి స్తోత్రం 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 స్థుతి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మహోన్నతుడా నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాం. రాజానికి స్తోత్రములు. కృపగల తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడైన దేవా నా తండ్రి, ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా నా తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి నాయన మీరు మాకు ఇస్తున్న మహాకృపను బట్టి నీకు స్తోత్రములు. మా స్తుతి ఆరాధన నా తండ్రి, నా ప్రభుని, నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తిగల నామమునకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్ వత్సల గారు. మరి ఈరోజు మనము ఆ, కొద్దిగా అంటే దానియేలు గ్రంథం నుంచి నేను పంచుకోవాలని అనుకున్నాను, కానీ ఆ, అది నెక్స్ట్ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నుంచి దానియేలు గ్రంథం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఈరోజు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరి పరలోకపు తాళపు చెవులు అన్న మాట మనం చూసుకుందాం. పేతురుతోటి మాట్లాడిన ఆ మాటలు. పేతురు ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయం సంఘటన జరిగిన తర్వాత అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చూసుకుంటే ఆ యొక్క పెంతెకోస్తు దినమున జరిగిన ఒక మేడగదిలో వాళ్ళందరూ 120 మంది కూడుకున్నప్పుడు జరిగిన అనుభవం, అంతవరకు కూడా ఈ రెండు సంఘటనల మధ్య పేతురు యొక్క అంతరంగ పురుషుని ప్రయాణం, మరి పేతురు యొక్క అంతరంగంలో అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఏంటి తాళపు చెవులు, పరలోకంలో బంధించటువంటి, విడిపించటువంటి, లూజ్ అవటువంటి, ఇవి మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేసుకున్నాం. మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు నాకు ఒక భారం ఉంది. ఆ భారం ఏంటంటే బిబ్లికల్ హెర్మెన్యూటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది దేవుని చిత్తం అయితే దాన్ని అనేక మంది నాయకులకి బోధించాలి. అంటే తెలిసిన వారికి కాదు, దాని గురించి కొంత ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళకి అది నేను ఆ సబ్జెక్ట్ కష్టపడి ఇంకా కొంత పరిణతి సంపాదించుకొని దాన్ని బోధించాలని నాకు భారం ఎక్కువ అవుతా ఉంది. అది అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. మన ఈ లోకంలో ఇంజనీరింగ్ మరి ఫిజిక్స్ ఎట్లా ఉంటుందో అట్లాంటి సబ్జెక్టే, చాలా అకాడమిక్ గా ఉంటుంది. మరి దేవుని పరిచర్యలో రెండు విషయాలు మనం గుర్తించవచ్చు. ఒకటి పాస్టోరల్, అంటే ఒక కాపరిగా దేవుని వాక్యాన్ని చదవటం, పంచుకోవడం, దేవుని వాక్యాన్ని బోధించడం. ఒక కాపరిగా అంటే ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్టు. అదే సమయంలో అకాడమిక్ గా అంటే మరి స్క్రిప్చర్, బైబిల్ లేఖనం, పరిశుద్ధ గ్రంథము, దానిని అర్థం చేసుకోవడం అనేది ఒక సైన్స్ లాంటిది. సైన్స్ అని ఎందుకంటామంటే కొన్ని రూల్స్ ఉంటాయి, సైన్స్ కి కొన్ని రూల్స్ ఉంటాయి కనుక ఆ సైన్స్ లాంటిది. కాబట్టి మరి మనము మొన్న కూడా నేను ఎవరితోనే చెప్తా ఉన్నాను, ఒక 2-3 రోజుల క్రితం విలియం టిండేల్ అనే గొప్ప దేవుని సేవకుడిని, ఆయన యొక్క హతసాక్షి అయిన దినమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు బైబిల్ గ్రంథాన్ని ఆ రోజుల్లో ఇంగ్లీష్ భాషలోకి మార్చి సామాన్య ప్రజల చేతిలో పెట్టాడు. అంటే మనలాంటి వారి చేతిలో ఉంచాడు. ఆ రోజుల్లో బైబిల్ గ్రంథం బోధించాలన్నా, చదవాలన్నా మహా పండితుల దగ్గరే అది ఉండేది. వాళ్ళకే అది అనుమతి ఉండేది. ఎందుకంటే అది పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ, లేకపోతే అది ఒక సైన్స్ అని ఎవరు పడితే వాళ్ళు దాన్ని బోధించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నీరుగారిపోతుందని, డైల్యూట్ అయిపోతుందని, ఆ దేవుని వాక్యం యొక్క భావం సరిగ్గా గ్రహించుకోలేని పామరుల చేతిలో ఉండకూడదని వాళ్ళ యొక్క గట్టి నమ్మకం. ఎవరైతే ఆయన్ని కాల్ చేశారో వాళ్ళ వెనుక ఉన్న ఒక సారాంశం అయి ఉండొచ్చు. ఒక కోణం చూస్తే వాళ్ళు ఆ యొక్క నమ్మకాన్ని కలిగి ఉండటం అనేది వాళ్ళ వైపు నుంచి వాదన బలంగా ఉండుండొచ్చు.
ఈరోజు బైబిల్ గ్రంథం మరి అందరి చేతుల్లో అవైలబుల్గా ఉంది. అందరి చేతుల్లో. ఒక పక్కన చూస్తే 10 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన, థియలాజికల్ ట్రైనింగ్ అయిన పాస్టర్ గారి చేతిలో బైబిల్ ఉంది. 10 రోజులు కూడా ట్రైనింగ్ అవని కొత్త విశ్వాస చేతిలో కూడా ఉంది బైబిల్. దేవుడి సేవకు పిలిచిన కొత్త కొత్త సేవకుల చేతిలో కూడా బైబిల్ ఉంది. దాదాపు 10 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో బైబిల్ గురించి నేర్చుకుని ఇంకా నేర్చుకోలేకపోయానే అని బాధపడే వారి చేతిలో కూడా ఉంది. మరి వాళ్ళకి భయం వేస్తుంది కదా, అరే మనం ఇంత కష్టపడి నేర్చుకుంటున్నాం, మనకే అంతుపట్టట్లేదు. మరి బైబిల్ గ్రంథం ఏమాత్రం అనుభవం లేని వారి చేతిలో ఉంటే దాని భావం పరిపరి విధాల ప్రకటించబడుతుందేమో, సరిగా చెప్పలేరేమో, సరిగా అర్థం చేసుకోలేరేమో. అందువల్ల నా బైబిల్ అందరికీ ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు భావించారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నారు. ఆయనే కదా రాసింది, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ వాక్య పరిచర్య చేసిన తర్వాత మీరందరూ మీ మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పలానా పాయింట్ కరెక్ట్, పలానా పాయింట్ అంత కరెక్ట్ కాదు, ఇది వాక్యానుసారంగా ఉంది బ్రదర్ చెప్పింది, పలానా పాయింట్ వాక్యానుసారంగా లేదు అని తర్కించుకుంటా ఉంటాం మనం. బెరయా విశ్వాసులైతే ఏకంగా పౌలునే అసెస్ చేశారు, అంచనా కట్టారు, పౌలునే పరిశీలించారు. పౌలు చెప్తున్న మెసేజ్ అది లేఖనానుసారంగా ఉందో లేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకున్నారంట. బెరయా ప్రాంతంలో ఉన్న విశ్వాసులు. అపోస్తల కార్యంలో గ్రంథంలో మనం చూడగలం. అయితే నా భారం ఏంటంటే, ఎంతో మంది చాలా భక్తి కలిగిన సేవకులు దేవుని వాక్యాన్ని సరిగా విభజించలేని పరిస్థితుల్లో ఉండటం నేను గమనించాను. భక్తి అయితే చాలా బాగుంది, కానీ వాక్యాన్ని అర్థం చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు వాక్యంలో ఉన్న, ఇప్పుడు వాక్యానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి మారవు. సైన్స్కి ఏ విధంగా కొన్ని రూల్స్ మారవో, వాక్యాన్ని గ్రహించుకుని దాని భావాన్ని రాబట్టుకునే అంశం విషయంలో కూడా అది సైన్స్ లాంటిదే కనుక దానికి ఉండే రూల్స్ మారవు. జస్ట్ చిన్న జోక్ చెప్తాను. యేసు అట్లు చేశాను అని ఉందంట ఒక దగ్గర. ఒక పల్లెటూరులో పాస్ గారు చెప్తున్నాడు, అమ్మలారా ఇలారా, యేసు ఏం చేశాను? అట్లు చేశాను. ఏమట్లు? మినపట్ల, రవ్వట్ల, ఏమట్లు ఏం మనకు తెలియదు, కానీ అట్లు మాత్రం చేశాడు. అట్లు అంటే దోశలు. యేసు అట్లు చేశాడు. అలాగనే ఇంకొక అతను, ఒక యవనస్తుడు, ఏంటి మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం విషయంలో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువాన్ని చిత్తం కనపడి ఇలాగ బైబిల్ ఓపెన్ చేయగానే మరియా గురించి ఉందంట అక్కడ. ఓ థ్యాంక్ గాడ్ అనుకో, ఎందుకంటే ఆల్రెడీ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళ ఊర్లో మేరీ అనే ఒక యవనస్తురాలు వాళ్ళ సంఘంలో. అయితే మళ్ళీ డౌట్ వచ్చిందంట 2 రోజులు పోగానే. మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే నీవు వెళ్ళి అలాగున చేయము అని ఉందంట అక్కడ వాక్యం. ఆహా, దేవుని స్తోత్రం, దేవుని చిత్తం ఇది అనుకున్నాడట. చూసారా, ఇది ప్రాబ్లం, ఇది ప్రమాదం. దేవుని వాక్యం సామాన్యుల చేతిలో ఉంటే ఇది ప్రాబ్లం అని చెప్పి బైబిల్ పండితులు భావించి సామాన్యుల చేతులకి ఇచ్చేవారు కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు రచించాడు, ఆయన గ్రంథకర్త. కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయి విషయం చూస్తే మేరీ అనే అమ్మాయిని చేసుకోవడానికి డిసైడ్ అయిపోయాడు. తన హృదయం దేవుణ్ణి వెతకటం లేదు, డిసైడ్ అయిపోయి తనకి ఏదో ఒక కారణం కావాలా, దేవుని బైబిల్లో కూడా చదువుకొని చెప్పానని, అందుకని వెతుకుతున్నాడు. కానీ నిజంగా వెతికే వారికి దేవుడు కనిపిస్తాడని ఇర్మియా భక్తుడు. మరి ముందుకు వెళ్ళక ముందు ఒక 2 పదాలు మీకు పరిచయం చేస్తాను ఈరోజు. ఎక్సజెసిస్ అండ్ ఐసజెసిస్. ఎక్సజెసిస్, EXEGE, ఎక్సజెసిస్, SIS. ఎక్సజెసిస్ అంటే టు డ్రా అవుట్, బావిలో నుంచి నీళ్లు తోడుకునేటట్టుగా
బయటికి తోడుకోవడం. బైబిల్లో నుంచి మనం చదువుతున్న ఆ భాగం, ఉదాహరణకి కీర్తనల 23వ అధ్యాయం అనుకోండి, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగు. ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు దాంట్లో నుంచి దాని భావాన్ని, తాత్పర్యాన్ని బయటికి తోడుకోవటం, ఎక్సజెసిస్, టు డ్రా అవుట్, దాంట్లో నుంచి తోడుకోవటం, దాంట్లో నుంచి మాత్రమే తోడుకోవడం. దీనికి వ్యతిరేక పదం ఏంటంటే ఐసజెసిస్, EISEGESIS, ఐసజెసిస్ అంటే బావిలోనికి వేయటం నీళ్లు, మన అభిప్రాయాల్ని వాక్యంలోనికి చదవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ ద ప్రాబ్లం. మనకి ఒకటి చెప్పాలని ఉంటుంది, మనం చదువుతున్న భాగంలోనికి సేవకులంగా, వాక్య పరిచర్య చేస్తా ఉన్న వాళ్ళంగా, ముఖ్యంగా మనం ఏ భాగం అయితే తీసుకొని బోధించాలనుకుంటామో ఆ భాగంలోనికి మనం ఆల్రెడీ చెప్పాలనుకున్న ఆలోచనలు దాంట్లోనికి చదవటం, అది ఐసజెసిస్. ఎవరైనా బావిలో నుంచి నీళ్ళు తీసుకుంటారు కానీ బావిలోనికి వేయరు కదా. మనం మన ఆలోచనని వాక్యంలోనికి చదివితే అలా ఉంటుంది అనమాట. బావిలోనికి నీళ్ళు వేసినట్టు ఉంటుంది. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. వింటున్న కాసేపు గుడ్ ఫీలింగ్ వస్తుంది, ఆ తర్వాత మర్చిపోతుంది. కానీ ఎక్సజెసిస్ అంటే వెన్ యూ డ్రా అవుట్, నువ్వు ఎప్పుడైతే బావిలో నుంచి వాటర్ తోడుకున్నట్లుగా వాక్యంలో నుంచి కష్టపడి దాని భావాన్ని, దాని తాత్పర్యాన్ని నువ్వు తోడుకుంటావో అప్పుడు అది ఎంతో క్షమాభివృద్ధి కలుగుతుంది మనకి, మనం చెప్పే మెసేజ్ వినిన వాళ్ళకి. ఎక్సజెసిస్ అండ్ ఐసజెసిస్, రెండు పదాలు. అయితే ఈ ఈ ఈ యొక్క విషయాలు అన్నిటినీ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది, దాని పేరు హెర్మెన్యూటిక్స్. హెర్మెన్యూటిక్స్ అని చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అది. ఆ సబ్జెక్ట్ బోధించాలని ఫాస్ట్గా, ముఖ్యంగా ఎవరైనా మరి అన్మ్యూట్ చేసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది తెలుగు ప్రజలు ఉన్నారో చెప్పగలరండి సుమారుగా? తెలియదండి. నాకు తెలిసినంత వరకు బోత్ స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, 8 crores వరకు ఉన్నారు తెలుగు స్పీకింగ్. 8 కోట్లు, మరి అప్రాక్సిమేట్ గా చెప్తాను, 8 కోట్లు. ఈ 8 కోట్ల మందికి మరి బైబిల్ గ్రంథానికి, బైబిల్కి సంబంధించిన సాహిత్యం పాస్టోరల్ సాహిత్యమే ఉంది ఎక్కువగా, అకాడమిక్ సాహిత్యం లేదు. ఒక కాపరిగా సంఘస్థులతో మాట్లాడిన పుస్తకాలే ఎక్కువగా ఉన్నాయి. వాక్యాన్ని మన చేతుల్లో ఉంది, విశ్వాసుల చేతుల్లో బైబిల్ ఉంది, సేవకుల చేతుల్లో బైబిల్ ఉంది, కొత్తగా సమర్పించుకున్న సేవకుల చేతుల్లో బైబిల్ ఉంది, మారుమూల గ్రామాల్లో ఉన్న సేవకుల చేతుల్లో బైబిల్ ఉంది. దాన్ని భావాన్ని బావిలో నుంచి నీళ్లు తోడుకున్నట్టు తోడుకునే ఆ నియమాలు, రూల్స్ బోధించే అకాడమిక్ బైబిల్కి సంబంధించిన తెలుగు పుస్తకాలు లేవు, కొద్దిగా ఉన్నాయి. ఉంటే ప్రార్థన చేద్దాం. ఆ విషయంలో నాకు కూడా బర్డెన్ ఉంది. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే విల్ వర్క్ టుగెదర్. దేవుడు నాకు తెలుగు భాషలో కొంత పట్టించాడు, ట్రాన్స్లేషన్ చేయగలను నేను. మొన్న నేను ఒక గ్రామానికి, ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథం గురించి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్లో నాకు తెలిసి ఒక 30-40 బైబిల్స్ వర్షన్స్ ఉన్నాయి, ట్రాన్స్లేషన్స్. లేదా NIV అని, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, యాంప్లిఫైడ్ వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, అలాగే చెప్పుకుంటూ పోతే ఒక 30-40 తేలుతాయి ఇంగ్లీష్ భాషలో. నా లైబ్రరీలోనే ఉన్నాయి దాదాపు ఒక 15-20 బైబిల్స్ ఉంటాయి వర్షన్స్, నా డిజిటల్ లైబ్రరీలో.
ఈ రోజుల్లో బైబిల్ గేట్వే అని ఒక వెబ్సైట్ ఉంది, బైబిల్ గేట్వే. దాంట్లో అయితే మీ ఇష్టం, ఒక 50 బైబిల్స్ ఉంటాయి ఫ్రీ. బైబిల్ గేట్వే ఫ్రీ, ఉచితం. తెలుగులో లేవు. తెలుగులో ఈ మధ్య మోడర్న్ ట్రాన్స్లేషన్ ఒకటి వచ్చింది, తర్వాత రెఫరెన్స్ బైబిల్ ఒకటి వచ్చింది, ఆ తర్వాత వ్యాఖ్యానం ఒకటి వచ్చింది, ఆ తర్వాత స్టడీ బైబిల్ మెటీరియల్స్ టైప్లో ఒకటి వచ్చింది. కానీ తెలుగు బైబిల్ని చదివినప్పుడు సేవకులు, ముఖ్యంగా తెలుగు భాష ఎక్కువ లోతుగా పట్టులేని వాళ్ళకి, సేవకులకి, మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ముఖ్యంగా కొన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్, అంటే మన తెలుగు బైబిల్లో కొన్ని వచనాలు కలిపి ఉంటాయి, 2-3 వచనాలు రెండులోనే ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్లో 2-3 వేరుగా ఉంటాయి. భాషని బట్టి అట్లా విభజించడం కష్టం కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ అలా ఉంచేశారు ట్రాన్స్లేటర్. మరి అలాంటి కాంప్లెక్స్ సెంటెన్సెస్ ని సేవకులు కానీ, కొత్త విశ్వాసులు కానీ, ఎక్కువగా మైండ్ పెట్టలేని, టైం లేని విశ్వాసులు అలాంటి కాంప్లెక్స్ సెంటెన్సెస్ ని వదిలేస్తారు, అర్థం చేసుకోవటం ఎందుకులేని. దాని గురించి ఎప్పుడు వింటారు? కనుక దాన్ని సింప్లిఫై చేసే బైబిల్స్ తెలుగులో లేవు. అలాంటి పని ఎందుకు చేయకూడదు అనిపించింది నాకు మొన్న నేను ప్రార్థనలో. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి. ఆంధ్రులు ఆరంభ శూరులని ఒక సామెత, దయచేసి క్షమించండి, నేను పుట్టించింది కదా ఈ సామెత, ఎప్పటి నుంచో ఉంది. అలా ఉండకూడదు నేనని నా ప్రార్థన. మనం అందరం అలా ఉండకూడదు. తమిళియన్స్ చూడండి, అంటే ఏదో భాష ఫీలింగ్ అని కాదు. నిన్న మా అక్క కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు మిషన్ టు ద బ్లైండ్ అని ఒక సంస్థ ఉంది, దాని నేషనల్ డైరెక్టర్ గారు ఆయన వచ్చారు. ఆయన పేరు జై కుమార్. ఆయన ఇంగ్లీష్లో గ్రీటింగ్స్ చెప్పారు. ఈజ్ ఎ తమిళియన్. నాకు అనిపించింది, ఎక్కడి వాడో ఇక్కడికి వచ్చి భాష ఇక్కడే ఉంది. ఇక్కడ ఆయన యొక్క పరిచర్యకి మనుషుల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు విశాఖపట్నంలో. మనమే కానీ ఇంకో ఊరు వెళ్ళి అక్కడ కొన్ని రోజులుండి అక్కడ పరిచర్య చేస్తుంటే ఎట్లా ఉంటుంది? మనకి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. ఆయన చేస్తే నాకు వాళ్ళ ఆశ్చర్యం వేసింది. ఇలా ఎంతో మంది వేరే కేరళ వాళ్ళు, తమిళియన్స్ దూరాలకు వెళ్తున్నారు, కానీ మనం ఎక్కువగా వెళ్ళం. ఎందుకంటే మనకి బెంగ, ఇల్లు గుర్తుకొస్తుంది, అమ్మ కూతురు ఏడుస్తుంది, లేకపోతే తల్లి తండ్రులు, ఇట్లాగా మనకి బంధాలు విడిచిపెట్టలేము. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ మనం ఓర్చుకోలేము. కనుక మనం బలపడవలసిన సమయం వచ్చింది అని నాకు అనిపించింది. ప్రార్థన చేద్దాం. అయితే ఒక పొరపాటు మాత్రం చేయబాకండి. హెర్మెన్యూటిక్స్ నేర్చుకునేదాకా, ఇంకా లోతుగా నేర్చుకునేదాకా ఏంటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఏమైతే అనుకుంటామో ఆ యొక్క అర్థం దాంట్లోనికి చదవకండి, దాంట్లోనికి చొప్పించకండి. డోంట్ రీడ్ యువర్ థాట్స్ ఇన్ టు ద బైబిల్. లెట్ ద బైబిల్ ఎక్స్పోజ్ అవ్వాలి మనకు. అది ఒక అన్వెయిల్ అవ్వాలి. ప్రత్యక్షత అంటే టు రిమూవ్ ద వెయిల్ అని, తెర అలా తొలగించటం, దాన్ని ప్రత్యక్షత అంటారు. ప్రత్యక్షత అంటే టు అన్వెయిల్ అని, వెయిల్ని తీయటం. అప్పుడు చూస్తాం అన్నమాట దేవుని వాక్యం గొప్ప విషయం. కనుక వాక్యాన్ని చదువుతున్నప్పుడు అత్యంతగా ప్రభు సన్నిధిలో తగ్గించుకొని, నాయనా నన్ను కటాక్షించు అని ప్రభు దగ్గరికి వెళ్ళాం. దానిలోని మార్వలెస్ థింగ్స్ దేవుడు చూపించగలడు. మన జీవితం అంతటిని కూడా కొత్త కోణం నుంచి చూసుకునేటట్టుగా మన దృష్టిని మార్చగలడు. కనుక మన తలంపులు దాంట్లోకి చదువుతా ఉంటే ఏం ఉపయోగపడుతుంది? దేవుని వాక్యము మనల్ని చదవటం కాదండి. దేవుని వాక్యం దేవుడు మనల్ని చదవనవసరం లేదు. ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. దేవుని వాక్యం మనల్ని చదవనవసరం లేదు. ఇవన్నీ కూడా వినటానికి బాగుండే ప్రావెర్బ్స్. డోంట్ రీడ్
లెట్ ద బైబిల్ రీడ్ యూ, ఇట్లాంటివన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది కానీ నో డెప్త్ లేదు ఇలాంటి సామెతల్లో. అసలు సామెత ఎలా ఉండాలంటే పరిశుద్ధ వాక్యము ఎక్స్పోజ్ అవ్వాలా, నీ ముందు ప్రత్యక్షత నీకు ఇవ్వాలి. ఆ ప్రత్యక్షత దాని మీద మన మనసుకున్న తెర తొలగాలి. బైబిల్ చదువుతున్నాం, బైబిల్లో ఏదన్నా మీకు అర్థం కాకపోతే బైబిలే బోధిస్తుంది. స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ ఇట్ సెల్ఫ్, అదొక రూల్. లేఖనముని బోధిస్తుంది, అది ఒక రూల్ అన్నమాట. కనుక ఎప్పుడైనా ఒక అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుని వైపు మనసులో చూసినప్పుడు మరి ఒక లేఖన భాగాన్ని చూపిస్తాడు దేవుడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ గందరగోళం, అటు ఇటు ఎక్కడ చూసినట్టు వాళ్ళు చెప్పాలనుకున్న దానికి రకరకాలైన వాక్యాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఆది కాండం నుంచి ప్రకటన విన్నారు. చివరికి వాళ్ళు చెప్పాలనుకున్నదే దానికోసం సపోర్ట్ కోసం అన్నమాట, ఒక చైన్ లాగా అల్లుకుంటూ ఉంటారు. లేదా ఒక టెక్స్ట్ తీసుకొని బోధిస్తూ వాళ్ళు చెప్పాలనుకునే చెప్తుంటారు. ఆ టెక్స్ట్, ఆ బైబిల్లోని భాగం ఏం చెప్తుందో దాన్ని కాకుండా వాళ్ళు చెప్పాలనుకున్నది దాంట్లోకి రుద్దుతూ ఉంటారు. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. వింటున్నప్పుడు కొద్దిగా ఉత్తేజంగా ఉంటుంది అంతే, నిలకడగా నిలిచే క్షేమాభివృద్ధి ఉండదు. దేవునికి స్తోత్రం. మరి నాకున్న బర్డెన్ బట్టి నేను కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని మాట్లాడాను. ఈరోజు పేతురు మత్తయి సువార్త 16వ అధ్యాయం. పేతురు దేవుడు యేసు ప్రభు, ఇక్కడ వాక్యం చదువుదాం దయచేసి, ఎవరైనా సహాయం చేయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంకి వెళ్దామండి. ఈరోజు 13వ వచనం నుంచి ఎవరైనా చదవగలుగుతాం. మత్తయి సువార్త 16:13 నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒక్కడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తును చెప్పాను. అందుకు యేసు, చాలమ్మా, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. పేతురు ఏం చెప్పాడండి పేతురు? చెప్పండి. ఎవరైనా, అందరూ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. మీరు పనుల్లో ఉంటే పర్వాలేదు, మీరు మాట్లాడగలిగితే జస్ట్ పార్టిసిపేట్ చేయండి. సజీవుడైన దేవుని కుమారుడు. థ్యాంక్ యూ అన్న. పాస్టర్ మురళీబాబు గారు, చీరాల నుంచి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. డూ యూ బిలీవ్ దిస్? పేతురులాగా మీరు కూడా చెప్పగలరా? మనం కూడా చెప్పగలవా? ఎస్ ఆర్ నో? ఎస్. అందుకు సీమోన్ పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని. సజీవుడగు దేవుడు, ఆయన కుమారుడగు అనాయింటెడ్ పర్సన్. ఆ రోజుల్లో ఇట్లాగా ఏమంటాడు, ద లివింగ్ గాడ్ యొక్క సన్. ఎలాంటి సన్? అనాయింటెడ్ సన్, మెస్సయా. ఇది పేతురు మాట్లాడింది. సజీవుడగు దేవుని కుమారుడు అయిన మెస్సయవి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళందరినీ, ఈ నమ్మకం పేతురు దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమైతే చెప్పారో అది మీరు కూడా మీ హృదయాంతరంగంలో నమ్ముతున్నారా? ఎస్ ఆర్ నో? రెండే. ఎస్. ఇంకా ఎవరు చెప్పట్లేదు, కొంతమంది వచ్చి జాన్సనే చెప్తున్నాడు. ఎస్. ఓ పని చేద్దాం, ఎవరైనా నో అయితే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నో, నేను నమ్మను బ్రదర్ అని. ఎవరైనా ఉన్నారండి అలాగా? ఎవరు ఉండరు. ఉంటే అసలు జాయిన్ అవ్వం కదా. సో ఇక్కడ నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఏ దేవుడైతే పేతురికి ఆ ప్రత్యక్షత ఇచ్చాడో అదే దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు.
ఇది ఎవరి వల్ల కలిగింది కాదు, దేవుడు నీకు అనుగ్రహించిన విశ్వాసం. ఎంత గొప్ప విషయం కదా. ఈరోజు ఆదివారం దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి ఒక భక్తుడు కీర్తన రాస్తూ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. కనుక మనల్ని దేవుడు రక్షించుకున్నాడు, విశ్వాసం ఇచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ వచనం చదవండి అమ్మా. 16 చదివేశాం కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదివాం. 17వ వచనం నుంచి కూడా చదవండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు చూసారా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు అంటున్నాడు. సో ఈరోజు మనకు కూడా ఇది, పరలోకమందున్న యేసయ్య తండ్రి అయిన దేవుడు బయలుపరిచాడు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. గుర్తుపెట్టుకుందాం, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ఆయన నీకు బయలుపరిచాడు. నీ మనసు మీద ఉన్న తెర తీశాడు, ప్రత్యక్షత ఇచ్చాడు. సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అతడు మెస్సయ్య అన్న గ్రహింపు, నమ్మకము ఒక లోతైన నీ అంతరాత్మలో పెట్టి నిన్ను రీజనరేట్ చేసి ఈ విశ్వాసం పెట్టాడు. ఆయన గొప్ప బలిష్టమైన కార్యం నీ అంతరంగంలో జరిగింది. ఇలాంటి నిశ్చయత మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం నమ్మగలుగుతున్నాం కాబట్టి మనం విశ్వాసులు, మనం రక్షించబడ్డాం, మనం బోర్న్ అగైన్ పీపుల్. మనం దేవుడు అనుగ్రహించిన విశ్వాసం ప్రత్యక్షత. ఇక్కడ ఏమంటున్నాడు 17వ వచనం, అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. నీవు ధన్యుడివి, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. దేవుడే బయలుపరిచాడు, రివీల్ చేసుకున్నాడు, మనుషులు కాదు. అయితే 18వ వచనం చదవండి అమ్మా. మరియు చదవండి అమ్మా 18. పేతురు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట థ్యాంక్స్ అమ్మా. మరి పరలోక రాజ్యం అని అంటాడు మత్తయి సువార్తలో. యాక్చువల్గా అక్కడ దేవుని రాజ్యం అని రాయబడాలి. దేవుడు అన్న మాట అంతే తొందరపడి వాడరు వాళ్ళు, యూదులు. అందువలన దేవుడు అన్న మాట వాడకుండా ఉండటానికి సాధ్యమైనంత వరకు పరలోకం అన్న మాట వాడతాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ని కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని చూస్తాం మనం మత్తయి సువార్త అంతా కూడా. 10 ఆజ్ఞలలో ఉంది కదండి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అలా చేస్తే దేవుడు నిర్దోషిగా ఎంచడానికి. ఎట్లా పడితే అట్లా కూర్చుంటే అమ్మ యేసయ్య, నుంచుంటే యేసయ్య, మోకాళ్ళ నొప్పులే అమ్మ తండ్రి యేసయ్య అంటాడు మా అమ్మమ్మ. అలా చేయకూడదు. దేవుని నామం చాలా గొప్పది. కనుక పరలోక రాజ్యం అని ఎప్పుడైతే మనం మత్తయి సువార్తలో చూస్తామో అది దేవుని రాజ్యం అని చదవాలి. మనం కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ 19వ వచనంలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అతనితో చెప్తాను. అయితే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చదువుతాం. మరి టైం లేదు కనుక నేను చెప్పేస్తాను. మరి యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించి తిరిగి పునరుద్ధానం అయిన తర్వాత ఆయన తన శిష్యులకి చెప్పిన రీతిగా ఆయన ఆరోహణం అయిపోతాడు కూడా. ఆరోహణం అయిన తర్వాత వారు పెంతెకొస్తు దినమున, అంటే అదొక పండుగ వాళ్ళకి, యూదులకి. ఆ రోజున వాళ్ళు మేడగదిలో యేసు ప్రభు వారు వాళ్ళకి యాక్చువల్గా ముందే చెప్తారు,
మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. పరలోకమందున్న నా తండ్రి నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తారు. మరి అంతవరకు కూడా మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. యు వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్. కెన్ యూ వెయిట్? నీ జీవితంలో పరిశుద్ధాత్మ కోసం నువ్వు వెయిట్ చేసావా? హ్యావ్ యూ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్? ఇక్కడ చేరువచ్చిన విశ్వాసులకి సూటి ప్రశ్న, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. ఏ పేతురికైతే దేవుడు పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడో అదే తాళపు చెవులు నీకు ఇవ్వాలని ఆయన చిత్తమై ఉన్నది. అది ఒక్క పేతురికే కాదు, అది నీకు నాకు. నువ్వు కళ్ళు మూసుకుంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీకు కనిపిస్తుంది, దేవుడు చూపిస్తాడు. యూ హ్యావ్ టు ఓపెన్ సర్టన్ థింగ్స్, యూ హ్యావ్ టు క్లోజ్ డౌన్ సర్టన్ థింగ్స్. దట్ ఈస్ ద అథారిటీ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. మరి నువ్వు కొన్ని మూసేయాలి, కొన్ని తెరవాలి. పరలోక రాజ్యంలో జరిగే విషయాలు యేసు ప్రభువుకి దేవుడు చూపిస్తా ఉన్నాడు, పేతురికి చూపిస్తా ఉన్నాడు. పేతురు, కొర్నేలు దగ్గరికి వెళ్ళు, పరలోకంలో తాళం తెరవబడింది, అక్కడ నువ్వు తెరు. పేతురు అననీయ సప్తేరాతో తాళం మూసి, పరలోకంలో మూయబడింది, నువ్వు మూసేయి. ఇలాంటి అథారిటీ నీకు. అది ఎప్పుడంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే నువ్వు ఆ శక్తితో అథారిటీ నీకు వస్తుంది. ఒక విశ్వాసిగా నీకు శక్తి ఉంటుంది. మనం అనుకోవచ్చు, ఏమండి బానే ఉంది మీరు చెప్తుంది, మీరు పెంతెకొస్తోళ్ళలాగా మాట్లాడుతున్నారు బాబీ గారు. నేను పెంతెకొస్తోళ్ళనో మరెవరినో బ్రదర్ అన్నో లేకపోతే భక్తి సింగ్ గారి గ్రూపో, భక్తి సింగ్ గారి సిద్ధాంతమో, బ్రదరన్ సిద్ధాంతమో, పెంతెకొస్తు సిద్ధాంతమో, లూథరన్ సిద్ధాంతమో, మరి బాప్టిస్ట్ సిద్ధాంతమో, ఏ సిద్ధాంతం నాకు తెలియదు. కానీ ఒక పామరుడిగా నేను నేర్చుకున్నా, కొన్ని ఒక వెర్రివాణ్ణిగా నేర్చుకున్నా, అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. ఏంటంటే, మీరు కీర్తన పుస్తకం చూడండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం. ఆత్మ నింపుమా అని ఒక పాట కూడా ఉంటుంది. జీవాత్మ నింపుమా పరమ పావనాత్మ నీదు అని ఒక కవి. అలాగే పరిశుద్ధాత్మను గోరుము అన్న పాట. ఒక 100 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు. ఎవరు? విలియం బూత్ గారు, సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్. In the next 100 days, days will come that Christians will be without the Holy Spirit. There will be a gospel preached without the information of hell. మరి ఒక 100 సంవత్సరాల తర్వాత రోజులు ఎలా ఉంటాయంటే, క్రైస్తవులు ఆత్మ లేని క్రైస్తవులు ఉంటారు, పరిశుద్ధాత్మ లేని క్రైస్తవులు ఉంటారు. నరకం గురించి ఏమాత్రం చెప్పకుండానే స్వార్థ చెప్పబడుతుంది. ఇలాంటి రోజులు వస్తాయని ఒక 100 సంవత్సరాల క్రితం విలియం బూత్ గారు అన్నారు. ఈరోజు నువ్వు నేను అట్లాంటి స్థితిలో ఉన్నావేమో. మన పిల్లలకి నరకం గురించి చెప్తే భయభ్రాంతులకు గురవుతారు అనుకుంటున్నారేమో. యాక్చువల్గా అట్లాంటి ఇష్టం వాళ్ళకి. మా పాప వుల్ఫ్ వీడియోస్ చూస్తుంటుంది, తోడేలు వీడియోస్. ఆ తోడేలు ఎన్ని రకాలు అనుకుంటున్నారు? తోడేలు నోట్లో ఫైర్, తోడేలు కళ్ళు బ్లూ, ఇట్లాంటివన్నీ చూస్తుంటది. అసలు అట్లాంటి చూడటం దానికి ఇష్టం. నేను ఒకసారి చిన్నపిల్లలకి సంబంధించిన నరకానికి సంబంధించిన వీడియో చూపించాను. నువ్వు కాలిపోయి వెంటనే బూడిదైపోతావు అనుకుంటున్నావేమో, కాలవంట. మరి ఎట్లా అవుతుంది? కాలిపోతాం కదా అంటుంది. నో, నువ్వు కాలుతా ఉంటే మళ్ళీ ఆ ఫ్లెష్, ఆ మాంసం తయారవుతా ఉంటుందంట. అది మళ్ళీ కాలుతూ ఉంటుందట, మళ్ళీ తయారవుతుంటుంది, మళ్ళీ కాలుతుంటది. ఇలాగ ముద్దలు పడిపోతూ ఉంటుందట మన మాంసం. మళ్ళీ తయారవుతుంటుందంట, మళ్ళీ కాలిపోతూ ఉంటుందట. అగ్ని గుండం అది. పురుగేమో మనమేమో సావు, అగ్ని ఏమో ఆరదు. దిస్ ఈజ్ ద హెల్. ఇది నరకం. ఈ నరకం నుంచి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనకి విశ్వాసం అనుగ్రహించాడు. మరి పేతురికి ఇచ్చిన ఆ యొక్క కన్ఫెషన్, ఆ నమ్మకం మనకి అనుగ్రహించాడు.
సజీవుడగు దేవుని కుమారుడగు యేసు క్రీస్తువిని అని చెప్పగలిగిన అదే నమ్మకం. ఏ దేవుడైతే ఆ ప్రత్యక్షత పేతురికి ఇచ్చాడు, అదే దేవుడు అదే ప్రత్యక్షత నీ హృదయంలో నాటాడు, నా హృదయంలో నాటాడు. మరి ఈరోజు మనం ఇంకోటి చేయాలి. అదే పేతురు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంకి వచ్చేసరికి అంటున్నాడు, మేడగదిలో వాళ్ళందరూ 120 మంది దాదాపు 10 రోజుల దాకా వెయిట్ చేశారు. 10 రోజులు వెయిట్ చేయడం కష్టమే, ఏం జరుగుతుందో తెలియదు, ఎంతో కష్టం అది. అందులో 120 మందికి మరి ఫోన్ చేశారో ఫాస్టింగ్ ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళకి డైలీ నీడ్స్ ఉంటాయి కదా, మరి సమ్ రిఫ్రెష్మెంట్స్ అని, తర్వాత ఒక 10 days ఒక దగ్గర మీటింగ్ అంటే చాలా ఏర్పాట్లు అవసరం. అలాగా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి చదువుదామా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. ఇది ఎలా చదవాలంటే మనం అసలు పెంతెకోస్తు అన్నది పక్కన పడేది. పెంతెకోస్తు సంఘాల్లో చాలా మందికి పరిశుద్ధాత్మ ఉండదు, మీకు తెలుసులేదు. వాళ్ళని చూసి వీళ్ళని ఆల్రెడీ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని చూసి వీళ్ళు కూడా మాకు కూడా ఉందని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు పెంతెకోస్తు సంఘాల్లో. నేను చాలా కాలం పెంతెకోస్తు సంఘాలకే వెళ్ళాను. నేను పుట్టడం లూథరన్ చర్చ్లో పుట్టాను. వైజాగ్ వచ్చిన తర్వాత చారిస్మాటిక్ చర్చెస్, పెంటెకోస్టల్ చర్చెస్ అటెండ్ అయ్యాను. లాంగ్ టైం అటెండ్ అయ్యాను. ఒక సంఘ పెద్దని అడిగాను నేను ఒకసారి, హ్యావ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ అన్నా అంటే లేదన్నా. ఆయన చర్చిలో చూస్తే మనం ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఎలా చేస్తారో అలా చేస్తుంటాడు ఆయన వర్షిప్ సర్వీస్ అంతా కూడా. ఒక గుడ్డోడంట ఒక ఊర్లో, ఒక విలేజ్ లో సెంటర్ లో అందరూ ఒక పాము వచ్చేసిందంట సెంటర్లోకి. పాము 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 అని అందరూ వస్తుంటే ఒక గుడ్డోడు కూడా వెళ్ళి పాము 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 అంటాడు. మనం కూడా అంతే ఉంటాం హోలీ స్పిరిట్ విషయంలో. ఎందుకంటే కొంతమంది ఏమో నేను ఆల్రెడీ పొందుకున్నానని. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. నీలో హోలీ స్పిరిట్ ఉన్నారు, నువ్వు విశ్వసించలేవు లేకపోతే. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నువ్వు రక్షించబడిన క్షణం నుంచి నీలో ఉన్నాడు. మరి ఏంటి పొందుకుంటూ అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి రాగలడు. ఇది ఎట్లా అనుకుంటున్నావేమో, ఎట్లా నాకు తెలియదు, కానీ ఆయనకు ఆ స్వభావం ఉంది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఘనుడు, గ్రేటర్ అని ఉంటుంది. గ్రేటర్ ఈస్ హీ దట్ ఈస్ ఇన్ మీ దాన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. సో హోలీ స్పిరిట్ ఇన్ మీ, హోలీ స్పిరిట్ అపాన్ మీ, ద హోలీ స్పిరిట్ విత్ మీ, నాతో, నాలో, నా మీద. నీలో ఉన్నవాడు నీ మీద ఉన్నాడా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఈరోజు నువ్వు సేవకుడు అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, చైల్డ్ అవ్వచ్చు. ఇది చదువుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 8వ వచనం నుంచి దయచేసి ఎవరైనా చదవండి అమ్మా. మనలో ప్రతి సారీ, వాడు ఒక్క నిమిషం అమ్మా. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను. ఎస్, నీ సిద్ధాంతం సరిగ్గా ఉందో లేదో ఒక చిన్న పరీక్ష కూడా నెగ్గుతావు పరిశుద్ధాత్మ పొందుకుంటే. ఎస్, దీనికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా మీకు, మీలో ఎవరికైనా ఆ ప్రశ్నలు ఎవరైనా ఉంటే నన్ను అడగండి, నాకు తెలిసినంత వరకు చెప్తాను. నాకు ఈ సబ్జెక్ట్ అంటే భలే ఇష్టం. నేను అనేక మందిని ఈ అనుభవంలోనికి నేను ప్రోత్సహించి నడిపించాను. ఒక రకంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. ఒకసారి నేను ఒక చిన్న సంఘానికి వెళ్ళాను. అది చాలా పేదోళ్ళు ఉండే సంఘం. ఆ పాస్టర్ గారు నన్ను ఊరికే పిలుస్తూ ఉండేవాడు. సరే వెళ్తే స్తుతి ఆరాధన చేస్తా ఉన్నారు. నెక్స్ట్ మెసేజ్ స్తుతి ఆరాధన చేస్తా ఉన్నా. నా మెసేజ్ టైం కొరకు నేను
వెయిట్ చేస్తుంటే వాళ్ళు స్తుతి ఆరాధన బాగా ఆత్మలో పూర్ణులై చేస్తున్నారు, అంటే లీనమైపోయారు. ఇంకా నేను మామూలుగా లేచి నిల్చున్నాను. మహా అయితే ఒక 20-30 మంది ఉంటారేమో. చిన్న గుడిసె లాంటి హట్ అది. వాళ్ళ మధ్యలో చిన్న దారి ఉంది మనిషి నడవటానికి. నేను అటు ఇటు నడుస్తూ వాళ్ళందరూ నుంచొని స్తుతి ఆరాధన చేస్తాను. నేను అటు ఇటు నడుస్తూ ఉన్నాను. వీళ్ళు ఎప్పుడు ఆపుతారో నాకు నేను మెసేజ్ చెప్పాలని. వాళ్ళు ఆపట్లా, అది ఆగట్లా, అసలు ఆగట్లేదు అది. ఎవ్రీబడి వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నేనేం ప్రార్థన చేయలేదు, ఎవరు ఏం ప్రార్థన చేయలేదు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. జస్ట్ నడుస్తున్నాను వాళ్ళ మధ్యలో. నా వల్ల అయిందో లేదో నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తే అయిందో కూడా నాకు తెలియదు. అసలు నేను అక్కడ ఉన్నందుకు అయిందో కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో. దేవుడు నన్ను కనికరించడమో నాకు తెలియదు. సమస్త మహిమ దేవుడికి. కానీ అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళు పరలోకంలో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. దెర్ ఇస్ నో మెసేజ్. ఆ రోజు డాక్టర్ జయరాజ్ గారికి చెప్పాను ఇట్లా జరిగిందంటే, బాబీ నువ్వేం చేసావో తెలుసు, ఆ రోజు గ్లాసుడు నీళ్ళు ఇచ్చే బదులు ఒక్కొక్కరికి ఒక్కొక్క బావి తవ్విచ్చావు అని. ఒక బావి తవ్విచ్చావు. ప్రతిరోజు బిందె నీళ్ళు ఇచ్చే బదులు ఒక బావి తవ్విస్తే ఎలా ఉంటుంది, అదనమాట పరిశుద్ధాత్మ పొందుకోవడం. ఇక్కడ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన దేవుడు మనలాంటిది వాడు కాదండి. దేవుడు లాంటి వ్యక్తిని మనం ఎక్కడ చూడం. అదే ప్రాబ్లం. ఈజ్ అదర్లీ. అదర్లీ అన్న వర్డ్ గుర్తుపెట్టుకున్నాం. సమ్ అదర్ థింగ్ అంటాం కదా, అదర్ ఇంకొకటి, దేవుడు ఇంకొకటి, దేవుడు ఇంకొకటి. ఇలాంటి విషయాలు భలే విమోచిస్తాయి, మనల్ని రెస్టోర్ చేస్తాయి, రూపాంతరం చెందిస్తాయి. ఏంటంటే దేవుడు లాంటి పర్సన్ ఇంకెక్కడ లేరు. అందువల్ల ఆయన్ని మనం అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతుంటాం. ఏమి నీలో ఉంటూ నీ మీదకి రాకూడదా? ఆయన దేవుడిగా ఉంటూ మనిషి అవ్వకూడదా? ఎందుకు అవ్వకూడదు? పరలోకం అంట మనం అనుకున్నట్టు ఒకే లెవెల్ ఉండదట. నా ఇల్లు ఎక్కడుంటే జాన్సన్ ఇల్లు అటు పైన ఉంటుందంట. డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయంట. వై నాట్? దెర్ ఇస్ నో టైమ్ ఇన్ హెవెన్. మరి ఇలాంటి ప్రకృతి అతీతమైన పరిస్థితులు మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. మరి దేవుడికి, ఆయన దేవుడు కాబట్టి ఈజ్ అదర్లీ, హీ కెన్ డూ దిస్. నీలో ఉంటూ నీ మీదికి రాగలిగిన ఒక ఆత్మ, పరిశుద్ధ ఆత్మ నీ మీదికి రావటం అవసరం. నీకు నీ జీవితానికి నీకు తాళపు చెవులు కావాలి. నీ తాళపు చెవులు నీకు లేకపోతే కనీసం మనసు నెమ్మదిగా అన్నం తినలేం మనం. అలా తాళపు చెవులు ఉచితంగా ఇస్తానంటాడు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభువు వారు ఏం చెప్తారు ఇక్కడ అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఆ వచనం వదిలేద్దాం, 7వ వచనం కూడా వదిలేద్దాం, 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను. ఇక్కడ ఈ రోజు చేరువచ్చిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేస్తున్నానండి. ఇక్కడ ఒక చిన్న మాట ఉంది, చూసారో లేదో. యెరూషలేం నుండి వెళ్ళక, బట్ వెయిట్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నీ జీవితంలో ఈ 2 మాటలు నిన్ను పట్టుకోవాలి ఈరోజు. వెళ్ళక, కనిపెట్టుడి. డోంట్ గో, స్టే అట్ యువర్ హోమ్, స్టే ఇన్ యువర్ ప్రేయర్ క్లాజెట్ అండ్ వెయిట్. వెళ్ళద్దు, వెయిట్ చేయి. పర్సనల్ ప్రేయర్లో లోతుగా వెళ్ళు. మరి నక్కా ద్రాక్ష పళ్ళు కథ తెలుసు కదా, నేను అట్లా ఉండేవాడిని. ఒక సేవకుడు నాకు 4-5 గంటలు చెప్పాడు, బాబు
నీలో హోలీ స్పిరిట్ ఉన్నారు, కానీ నువ్వు నింపబడాలి. అది చాలు నాకు అని వాదించాను నేను. కానీ నా అంతరంగంలో ఒక ఆశ ఏంటి? నింపబడాలి, భాషల్లో ప్రార్థించేయాలి, ప్రవచించాలి, స్వస్థత పరచాలి. ఆ శక్తి లోకమెంటో రుచి చూడాలి. దేవుణ్ణి దూరంగా ఎందుకు ఉంచి నమ్మాలా? ఆయన నేను ఫీల్ అవ్వాలా, తాకాలి, అనుభవించాలి, నింపబడాలి. ఓ, ఆత్మతో నింపబడాలి. ఈ ఆశ, ఇది నాకు జరగదులే, ఆ నక్క అనుకుందంటే ఎగిరి ఎగిరి ద్రాక్ష పళ్ళ అందకపోయేసరికి పుల్లగుంటే ఇలా ఇది అనుకుందంట. అందుకోలేక ఈరోజు నువ్వు అలాగున్నావేమో నాకులాగా. మరికొంతమంది ఉంటారు, నేను నింపబడ్డానులే అనుకునేవాళ్ళు. నువ్వు మోసం చేసుకుంటున్నట్టే అది. ఇక్కడ ఈ మాటలు అయిన తర్వాత వాళ్ళు 10 days వెళ్ళలా ఎక్కడికి. యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళు 120 మందితో కలిసి, వాళ్ళు 12 మంది అపోస్తలులు, ఇంకా మిగిలిన వాళ్ళతో మొత్తం 120 మంది వాళ్ళు ఆ మేడగదిలో 10 days వెయిట్ చేశారు. దేనికోసం? ప్రామిస్ కోసం వెయిట్ చేసినప్పుడు ఏమవుతుంది? అకస్మాత్తుగా 2వ అధ్యాయం, అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని చోట ఇల్లంతా నిండెను. ఆ కథ అంతా మనకు తెలిసి. ఆ తర్వాత 2వ అధ్యాయం చదవండి, చాలా బాగుంటది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యంలో 28 అధ్యాయాలు ఉంటాయి. నేను దాన్ని 1993, 94 ఆ సమయంలో ఆ బుక్ అంతా అనేక సార్లు చదివాను. నాకెందుకు చదవాలని, మళ్ళీ చదువు. అసలు ఒక లూథరన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన లాగా నేను చదవాలనుకోలేదు. పెంతికోస్తోళ్ళ గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు మా నాన్న. వాళ్ళ జోలికెళ్ళద్రోయి అని చెప్పాడు. వాళ్ళు ఏదో భాషలు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో తేడాగా ఉంటారు, వాళ్ళ జోలికెళ్ళొద్దు అని చెప్పాడు మా ఫాదర్. ఇవన్నీ నాకు తెలిసి మనసులో ఉన్నవాడిని నేను. అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి అసలు ఏంటిది అని సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాను. అంటే న్యూట్రల్ గా ఉండి చదవటానికి, అన్బయాస్డ్ గా ఒక రీసెర్చ్ లాగా చదివా. నాకు అర్థమైంది ఇది మరి యొక్క అనుభవం ఉంది. ప్రభువుని వ్యక్తిగతంగా సంధించటమే కాదు, రక్షించబడటమే కాదు, ఇంకోటి ఉంది అని నాకు అర్థమైంది. ఈ మాట నేను ఇవాంజలికల్ యూనియన్ UESI అనే సంస్థలో ఒక నాయకుడిని అడిగాను. నేను మా రూమ్ లోనే ఉండేవాడు, అతను జోస్ సుధాకర్ అని, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. బ్రదర్, ఇలాగ అపోస్తల కార్యాలు చదువుతున్నాను నేను, ఇది ఒక అనుభవం ఉంది కదూ అని అడిగా. ఉంది అన్నాడు. మరేం మీ దాంట్లో చెప్పరు అన్నాడు. మా దాంట్లో ఎందుకు చెప్పరు నాకు తెలియదు, కానీ ఇది ఉంది అన్నాడు. చూసారా, 1993, 94 ఆ టైంలో. బై 1998 I received the Holy Spirit. I waited. I desired. ఆశ. పరిశుద్ధాత్మని మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన, మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఈవులను ఈయటానికి ఎరిగి ఉన్నారు కదా. మరైతే మీ పరలోకమందున్న మీ తండ్రి మరి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మని తనను అడుగు వారికి, ఎగ్జాక్ట్ వర్డ్స్ చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం. దయచేసి వచనం ఎవరైనా చెప్పగలరమ్మా? 12-13. లూకా 11, 12, 13. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునని. ఎవరికి అనుగ్రహిస్తారండి? తనని అడుగు వారికి. మేము అడుగుతున్నాం కదా అని అనుకోవచ్చు మీరు. అడుగుతంలో లెవెల్స్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి. ఏ టైప్లో అడుగుతున్నావు? ప్రభువా ఇస్తే ఈ లేక లేదని అడుగుతున్నావా? ప్రభువా ఇస్తే ఏదో ఒక రోజు ఈ ప్రభువా అని అడుగుతున్నావా? ప్రభువా బాబోయ్ ఇస్తే కింద పడతానేమో అందరి ముందు, అట్లా జరగకూడదు. నేను కూడా అంతే అడిగాను.
ప్రభు నాకు హోలీ స్పిరిట్ ఇవి కానీ నేను కింద పడకూడదు అందరి ముందు. అది నా కండిషన్. నిజంగానే నేను కింద పడలా. గాడ్ విల్ ఆనర్ యువర్ పర్సనల్ డిగ్నిటీ ఇఫ్ యు ఆస్క్. ఎవరైనా కింద పడిన వాళ్ళు చూసారా? బహుశా వాళ్ళు అడిగి ఉండరు నాకులా. కింద పడతావో మీద పడతావో దేవుడి కొరకు వెర్రివాడు అవటానికి తప్పేంటి? కళ్ళు తిరిగి పడట్లా, జారి పట్ల, ఒకసారి ఏదో గుద్దుకొని పట్ల, పరిశుద్ధాత్మని నీ జీవితం మీదకి వచ్చినప్పుడు నువ్వు కింద పడితే తప్పేంటి? నో ప్రాబ్లం. కానీ అడగాలి. ఎలా అడగాలంటే, దినకరన్ గారు 7 years అడిగాడట. 7 సంవత్సరాలు అడిగాడు. అదొక టైప్. నీ టైప్ ఏంటి? డూ యూ స్పీక్ ఇన్ టంగ్స్? ప్రార్థన చేస్తావు భాషల్లో ప్రార్థన చేస్తున్నావా? అది ఎవరికో అనుకుంటున్నారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి, 1 కొరింథీ 14 అధ్యాయం. ఒకవేళ ఎవరికో అనుకుంటున్నాము, అవిశ్వాసులకు కదా అనుకుంటున్నాము. మనకంటే అవిశ్వాసులు ఇంకెవరు ఉంటారండి? డూ యూ రియల్లీ బిలీవ్ గాడ్? నేను పడినంత టెన్షన్ ఇంకెవరు పడరు. నాకు బిలీఫ్ ఉంది, మళ్ళీ ప్రభు మీద విశ్వాసం ఉంది, కానీ ఎంతో టెన్షన్ పడుతుంది. మనకంటే అవిశ్వాసం అందుకు మనకే ఇది. ఇక చూడండి, 1 కొరింథీ 14 అధ్యాయంలో కిందికి వస్తే 18వ వచనం అనుకుంటాను. పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించదను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. బైబిల్ రికార్డ్స్ ఇట్. హౌ మచ్ మోర్ మనం? భాషలు అనేది పర్సనల్ గిఫ్ట్. అది ఇట్స్ ఎ స్టెప్ 1 ఫర్ అదర్ గిఫ్ట్స్. ఇట్ విల్ మేక్ యూ ఎంటర్ ఇన్ టు సూపర్ న్యాచురల్ జోన్. తాళపు చెవులు. మరొకసారి మాట చూద్దాం. ఇప్పుడు ముగించేస్తాను. 6:26 అయింది కదా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ మేడగదిలోని వాళ్ళందరూ వెయిట్ చేస్తా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు కదా, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వస్తారు. ఎట్లా దిగి వచ్చారు హోలీ స్పిరిట్? చూడండి, 3వ వచనం, అపోస్తలుల కార్యము 2:3. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు, అవి టంగ్స్, నాలుకలు, కానీ ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి. అవి విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. దినకరన్ గారు అన్నారు ఈ అనుభవం గురించి. ఒక విశ్వాసి జీవితంలో ముఖ్యమైనది నాలుకంట, మన నాలుక. పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకున్నప్పుడు ఆ నాలుకని తన అగ్ని నాలుకతోటి సంధిస్తాడు. అందుకే మనం బాధపడుతుంటాం మన మాటల విషయం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎక్కువ బాధ వస్తుంది. అయ్యో నా మాటల విషయంలోనే ఎక్కువ పశ్చాత్తాపడుతుంటాం. సో దట్ ఈస్ హిస్ డిజైన్. ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ హిస్ టంగ్. మనిషి అంతా మనం నాలుకే. ఈ నాలుకని దేవుడి గ్రిప్ లో తీసుకోవడానికి టంగ్స్ అనే గిఫ్ట్ ఇచ్చాడు. భాషల వరం, అన్య భాషల వరం. సో ఈ యొక్క భాషలతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఆ చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ వీళ్ళు డ్రింక్ చేశారు అనుకున్నారు. అయితే పేతురు నిలబడి చెప్తాడు, ఇది మీరు అనుకున్నట్టు వాళ్ళు త్రాగిలేరు, యోవేలు గ్రంథంలో ప్రవచించబడినట్టు దేవుని ఆత్మతో నింపబడ్డారు వీళ్ళు అని. యేసుక్రీస్తు ప్రభుని సిలువేసింది మీరే అని గద్దిస్తాడు. తన ఆక్రందన మాట్లాడతాడు 2వ అధ్యాయం. అప్పుడు వాళ్ళు నొచ్చుకొని వాళ్ళ హృదయంలో 2వ అధ్యాయం 44వ వచనంలో 44 అనుకుంటాను, 37, అపోస్తలుల కార్యం 2:37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, నొచ్చుకొని అన్న మాటకి మూల భాషలో పొడవబడి, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు
మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పారు. ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ పొందుకునే వాగ్దానం. మరి సీమోను బరియోనా, తండ్రి, పరలోకమందున్న నా తండ్రి నీకు అనుగ్రహించాడు ఈ ప్రత్యక్షత. అందుకనే నీలో హృదయంలో ఒక నమ్మకం ఉంది నా మీద. సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువి అని నన్ను నమ్ముతున్నావు. అందరూ ఏదేదో అనుకుంటూ నువ్వు మాత్రం నన్ను ఇట్లా నమ్ముతున్నావు అని చెప్పిన రోజు నుంచి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఆ యొక్క పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మతో నింపబడి వారి గురించి ఏం జరిగిందని యోవేలు గ్రంథం నుంచి ఆ వాక్యాన్ని ఎత్తి ప్రకటిస్తున్న పేతురుని మనం చూస్తే తన అంతరంగ ప్రయాణం మనం గమనించగలం. ఈరోజు నీ అంతరంగ ప్రయాణం ఎలా ఉంది? హోలీ స్పిరిట్ విషయంలో కానీ, పరలోకపు తాళచేయుల గురించి కానీ, నీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూస్తున్న ఆ అంధకారపు లోకము ముందు నువ్వు శక్తిహీనుడిగా నిలబడి ఉన్నావా? నువ్వు చూస్తున్నావు ఆ అంధకారపు సంఖ్యలు, ఆ శక్తులు, చీకటి, శాపం, చిల్లంగి, చేతబడి శక్తుల్ని నీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూస్తున్నావు. దాని ముందు ఒక అచేతనుడిలాగా శక్తిహీనుడిలాగా నిల్చొని ఉన్నావా? నీకు తాళపు చెవి ఇవ్వాలని ఆయన ఉద్దేశం. తెరవాలి, ఓపెన్ చేయాలి. ఎందుకంటే పరలోకం ఈ యొక్క బిజీగా ఉంది, ఓపెన్ అండ్ క్లోజ్ బిజీలా ఉంది. పరలోకంలో తెరవాలి. పరలోకంలో నీ ద్వారా తెరిపించాలి దేవుడు కొన్ని, నీ ద్వారా మూపించాలి కొన్ని. ఆ అధికారం ఇవ్వటానికి దేవుడు తన చిత్తమై ఉన్నది. మరి సమయం అయిపోయింది, ముగిస్తాను. 6:31 అయింది. ఎక్కువ క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఇంకా దేవుని చిత్తం అయితే మరి కొన్ని తలంపులు వీలైతే మరి నెక్స్ట్ టైం పంచుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మరి పేతురు యొక్క తాళపు చెవి గురించి, పరలోక రాజ్యం ఆ తాళపు చెవి గురించి కొన్ని వివరణలు ఇచ్చారు. చాలా చక్కని విషయాలు, మరి ఆత్మీయ సత్యాలు వివరించినందుకు మరి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఆ మాటల ద్వారా మేము చాలా ప్రోత్సహించబడ్డాము. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. వారు సిద్ధం. ఓకే పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శ్రేష్ఠగా మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల వేళల్లో మీ పాదాలు చెంతకు రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత పర్యంతమైనా మీ దేవుని దాసులు తమ్ముడు బాబుని మీరు నిలువ పెట్టుకున్నారు. ఆయన ద్వారా చక్కని వర్తమానం ఇచ్చారు. అందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆ వాక్యాన్ని తండ్రి మేము మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తిరిగి ఈ దినం తండ్రి మా ఆలయాలకు మేము వెళ్తూ ఉండగా అయినా మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండండి. క్షమకరంగా మందిరాలకు చేరి మిమ్మల్ని గణపరచడానికి, శ్లాఘించడానికి సమయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ జూమ్ గుడికి ఏర్పాటు చేసినటువంటి బాబుకి సహకరిస్తున్నటువంటి మరి తమ్ముడు జాన్సన్ బట్టి, తమ్ముడు స్వరూపును బట్టి, అలాగే చెల్లి జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధ సిస్టర్ను బట్టి కూడా మీకు వినపట్లేదన్నా. జాన్సన్ వినిపిస్తున్నామా? ఒకరి ముఖం తెలియకపోయినా మేమందరం కూడా తండ్రి
ఉదయకాల వేళ మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నా ఆయన ఈ కుటుంబాన్ని మీరు కాపాడండి, కాపాడమని ప్రార్థిస్తున్నా. ఈ ఫెలోషిప్ లో ఉన్న వారందరినీ కూడా మీరు దర్శించండి. ప్రార్థించినటువంటి తల్లులను మీరు ఆశీర్వదించండి. వాక్యం చెప్పిన మీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సహకరిస్తున్నటువంటి బిడ్డలను కూడా కాపాడమని ప్రార్థిస్తూ మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి దివ్య శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగా. మరిదిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం అపరాధమును క్షమించండి. శోధనని దృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే నాకు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఆమేన్. వందనాలు అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన బాబీ అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.